నెక్స్ట్ ఏంటి ఇంద్రజ గారు? చూద్దాం, ఇంకొక సెగ్మెంట్ కూడా పెడదాం. చిన్న కోడలు పెద్ద కోడల మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ పెడదాం రష్మి, పెట్టి అందులో చూద్దాం. ఈ మొగుడుల కోసం టగ్ ఆఫ్ వారా? యాంకరింగ్ కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ పెట్ల. అయితే పెత్తనం కోసం తోడి కోడల మధ్య టగ్ ఆఫ్ వార్ పెట్టిద్దాము, ఏమంటారు? రెడీయా? ఆల్రైట్, లెట్స్ బిగిన్ ద టగ్ ఆఫ్ వార్. ఆల్రైట్, సో టగ్ ఆఫ్ వార్ స్టార్ట్ చేయడానికి నా దగ్గర తాడు అయితే వచ్చేసింది. అయితే చిన్న కోడల వైపు నుంచి ఎవరు వస్తున్నారు, పెద్ద కోడల వైపు నుంచి ఎవరు వస్తున్నారు? మీరు వస్తున్నారా? రండి రండి రండి. మరి చిన్న కోడల వైపు నుంచి రండి. చిన్న కోడి పెద్ద కోడి మధ్యలో బ్రాయిలర్ కోడి. మేమందరూ రెడీగా ఉన్నాము. టగ్ ఆఫ్ వార్ లో పెత్తనం ఎవరికి దక్కుతుందో చూద్దాము. రెడీ? 3, 2, 1. సర్లే, కొంచెం వామ పని అనుకుందాము ఇది. అయితే ఆది గారు మీ వైపు నుంచి గెలిచారు కాబట్టి మీ స్పందన ఏంటి? పెద్ద పెద్ద వాళ్ళ లాగింది, తాడుతో లాగడం ఎంతసేపు. మీ వైపు నుంచి మీ వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మీ స్పందన ఏంటి? ఓటమి విజయానికి తొలిమెట్టు. వీరు తొలి మెట్టు ఎక్కారు, వీరు ఆ మెట్టెకి ఒక పాయింట్ తీసుకున్నారు. వెల్ డన్. ఈ రౌండ్ లో నెక్స్ట్ సెట్ ఎవరు రాబోతున్నారు? మా సైడ్ నుంచి మా ఆవిడ వస్తుంది. ఉమా గారు రండి. మా సైడ్ నుంచి మా ఆయన వస్తాడు. ముందు మేము చెప్పాం కాబట్టి అటు కూడా మేము సెలెక్ట్, ఇటు నుంచి రెండో అమ్మాయిని రమ్మను. మీరెవరు సెలెక్ట్ చేయడానికి? మా ఆవిడ లాగితే వచ్చి నా ఒళ్ళో పడాలి. ఎవరి వల్ల ఈ ప్రాబ్లం మొత్తం స్టార్ట్ అయ్యిందో వాళ్ళ మధ్య పోటీ పెడతాము. రావే ఉమా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ బరిలో నుంచి కాదు, అసలు మొత్తం ఇండస్ట్రీ నుంచే ఈడ్చేదాన్ని. రెడీ? 3, 2, 1 గో. లాగేటప్పుడు నీ ఎక్స్ప్రెషన్లు ఉన్నాయిరా, దండవరా బాబు. అసలు ఏం జరిగింది ఇక్కడ? తాడు జారింది. తాడు అలా వదిలేసినా వాళ్ళు ఓడిపోయినట్టే. అమ్మా, అది దేవుడికి ఇచ్చేద్దాం. వన్ మోర్ ట్రై. గుర్తు పెట్టుకోండి ఉమా గారు అండ్ నటకుమారి గారు, మీరు వెళ్ళలేక తాడు వదిలేసినా ఓడిపోయినట్టే. 3, 2, 1 గో. ప్రస్తుతానికి ఇటువైపు 1, ఇటువైపు 1. తాడు వదిలేసావా నువ్వు? తాడు వదిలేసావా నువ్వు? ఓకే, సో ఇటువైపు నుంచి ఇప్పుడు బలక్పేట్ శైలజ గారు వస్తున్నారు. అయ్యన్న వదిలే, ఇటు సైడ్ ఎవరు? మీరు. 3 ఏళ్ల మగోడైనా ఒకటే, 60 ఏళ్ల ముసలిదైనా ఒకటే. ఆ పిల్లడితో నేనా? మలక్పేట దాకా ఈడ్చుకెళ్తాదా? శైలజ గారి మీద గెలిస్తే ఆది గారు ఓడిపోయినట్టే. భాస్కర్ గారి మీద గెలవాలి. సరే మీరు రండి, మీ మీద గెలుస్తా. నా మీద గెలిచిన ఆయన చెన్నైలో ఉన్నారు, నాకు ఒకరు చాలు. ఇప్పుడు తెలిసిపోతుంది. 3, 2, 1 గో. నేను లాగుతున్నాను, ఆడ అసలు చెయ్యి కూడా కదిలించట్లేదు. నేను ముందుకు వస్తున్నాను. ఇన్నాళ్ళు ఏమో అనుకున్నాను కానీ మీ కండలు ఇప్పుడు ఉపయోగపడ్డాయి. కానివ్వండి. ఒక్క నిమిషం. ఆవిడ వచ్చి చెప్పులు వదిలే, మనమే ఇప్పుడు మనం గెలవకపోవాలి. నీ సంగతి చెప్తా. రెడీ? లాగన్నా. ఒరే, నువ్వు మనుషులను తింటున్నావా లేకపోతే ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ట్రై చేయన్నా. ఆ లుంగి కూడా కదలట్లేదురా నేను లాగితే. రెండు చేతులతో.
మీరు చెన్నై వెళ్ళి మీ ఆయన మీద గెలవండి, మీ ఆయన మీద గెలవండి. ఏదో కుట్ర జరిగింది ఇక్కడ. కుట్రేం లేదు, లాగితే ఊడిపోవాలి బోల్ట్లు. వాళ్ళు రెండు చేతులతో మీరు పట్టుకోకుండా ఏదో స్టైల్ గా ఒక చేతితో పట్టుకున్నారు, అందుకు మీరు ఓడిపోయారు. ఆ చెప్పులు తీయమంది నువ్వేనా? అవి తీసాడు పెట్టు, అవి తీసాడు పెట్టు. సర్లే, ఆది గారి వైపు 2 పాయింట్స్, భాస్కర్ గారి వైపు 1 పాయింట్. మరి ఇంకో రౌండ్ ఉందా? గెలి రౌండ్ లో ఆడదు. ఈ తాడాట్లు చిన్నప్పుడే ఆడా. ఏం ఆటలు మీ బొకడా ఆటలు మీరు? ఆవిడ చెప్పటం మీరు ఆటలు పెట్టడం ఏంటిది? ఏక నాకు అది ఏకలో లాగేసా. రష్మి, ఆయన ఓడిపోతేనే 1 గంట సేపు మాట్లాడతారు, గెలిచారు అంతా మాట్లాడతారు, మనం భరించాలి. మీ దగ్గర ఇంకేమన్నా ఆటలు ఉన్నాయా? ఐఎమ్ రెడీ. మీరు ఆడుకునే ఆటలు మాకు తెలియదులేండి, మా ఆటలు మేము చెప్తాం. నెక్స్ట్ మా వైపు నుంచి. హలో, కూర్చోండి. సిగ్గుండాలి మీకు, సిగ్గుండాలి మీకు. మీ మీద ఎంత నమ్మకంతో నేను ఒక బెట్ కడితే ఓడిపోయి వచ్చేసి ఎంత గర్వంగా మాట్లాడాను. నేను దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఆది గారు, మీకు నచ్చినట్టు చేద్దాం. కష్టపడినా, తాడు చుట్టిన, చెప్పులు ఇప్పిన, లాగినా, సక్సెస్ అయినా. ఇప్పుడు మళ్ళీ ఇంకో రౌండ్ చేసినా రమ్మని ఎవరు వస్తారు? అంజలి గారు, నీలిమ గారండి. రే అంజలి, పరువు కప్పడ్రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఇద్దరిని లాగి ఆ కెమెరా మ్యాన్ మీద ఇసిరేస్తా. మేనేజర్ ఎక్కడ ఉన్నాడు? వాళ్ళిద్దరు కన్వీనియన్స్ రాసి పంపించండి, వచ్చేస్తున్నారు. రెడీ? ఇదిగో ఇది కూడా తీసుకుని మొత్తం కట్టేసుకోండి. మీరిద్దరు సగం తాడు, మీరిద్దరు వెనక్కి ఎడ్జికెళ్ళండి. సరే, రెడీ? ఒక్క నిమిషం. అబ్బో, ఈ బిల్డప్ లో అవసరమా? ఆయన గెలిచారమ్మా. ఆది గారు, ఏం చేస్తున్నారు మీరు? నేను ఎంత టైం అయినా తీసుకుంటా, గెలిచేవాడికి ఆ టైం కావాలి. చెప్పానా? మీరు చెప్పడమే, చేసేదేం లేదు. ఇంద్రజ గారు, మీరే ఆ కాంపిటీషన్ పెట్టారు ఫస్ట్. అంతా అదిగో అక్కడ కూర్చున్నారు ఏనుగలాగా ఒకడు, అతని మీద నమ్మకం పెట్టుకున్నా. అమ్మా ఇందాక సిగ్గులేదు అన్నారు, ఇప్పుడు ఏనుగు అన్నారు, ఇంకా సేపు అయితే బురద పంది అంటారు. లేదు భాస్కర్ గారు, నాకు నిజంగా మీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను తెలుసా? ఒక్క చేతితో మీరు స్టైల్ గా పట్టుకోకుండా 2 చేతులతో ఇప్పుడు చూడు మా తోడు కోడళ్ళు. 3, 2, 1 గో. ఒక్క నిమిషం. గెలిచినోడు మాట నేను ఎప్పుడు రెడీ అంటే అప్పుడు రెడీ. హలో, ఇక్కడ మీరు వినాల్సింది నా మాట, మీ మాట కాదు. 3, 2, 1 గో. మీ మొహాలు మంద ఆడవాళ్ళని ఆడవాళ్ళతో ఆడండి, మొగోళ్ళతో కాదే. మొగోళ్ళ ఆడవాళ్ళు ఎక్కడ అయ్యే పనే కాదు. మీకు దమ్ముంటే ఆడవాళ్ళందరూ కలిసి రండి. ఆది గారు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆడవాళ్ళందరూ ఒకవైపు, ఆది గారు ఒకవైపు. ఓకేనా? ఏదో బానే ఉంది. ఆది గారు, నిజంగా మీరు ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారా? మీరు రెడీయా? ఒకవేళ ఓడిపోతే మీరు రెడీయా? వాళ్ళందరూ మోకాళ్ళ మీద కూర్చొని మేము రెడీ అని చెప్పాను. మోకాళ్ళ మీద కూర్చొని మేము రెడీ ఆది గారు, మీ ఛాలెంజ్ ని మేము స్వీకరిస్తున్నాం. ఇది ఏంది నవ్వుతున్నా? చూసావా, ఇది ముందుకు ఎందుకు వచ్చిందంటే ఇది మోకాళ్ళ మీద కూర్చోలేదు. ఓడిపోతే చెప్తా, ఓడిపోకుండా ఎలా చెప్తారు మీకు? అయ్యని నాకు గెలిచిన నేను ఏదేం చెప్తా. ఒకవేళ మీరు ఓడిపోతే మీరు కూడా మోకాల మీద కూర్చొని మీ లేడీస్ అందరికి సారీ చెప్పాలి. మళ్ళీ నేనే గెలిస్తే మీరు అన్నట్టు మేము మళ్ళీ మోకాల మీద కూర్చుంటాం. రెండోసారి మోకాళ్ళ మీద నాకెందుకు, నా మీద కూర్చొని చెప్పాలి సారీ. సరే, ఓకే. ముందు కూర్చొని చెప్పండి, తర్వాత గేమ్ స్టార్ట్ చేద్దాం. అస్సలు కూర్చోవద్దు, ఎందుకంటే మీరు కూర్చున్నాక ఆయన గేమ్ ఆడరు, తాడు వదిలేసి వెళ్ళిపోతారు. సరే, ఫస్ట్ ఆట ఆడదాము. ఫస్ట్ అది చేయమనండి, నేను ఇచ్చాను కదా ఛాన్స్, ఇప్పుడే ఒప్పుకున్నారు. మీరెవరండి ఛాన్స్ ఇవ్వడానికి? మాకు
మీరెవరు? ఓడిపోయారు కదా. అంజలి, మనం ఓడిపోవడానికి కారణం ఆది గారు కాదు, భాస్కర్ గారు. ఓకే, అందుకని వెళ్ళి కూర్చోండి. చివరిగా మా సైడ్ నుంచి చిరుతపుల్ని దించుతున్నా జెస్సీ భయ్యరా. వాడు నువ్వు కలిసి 108 రూమ్ ఉంటుంది, అందులో అడుకోండి వెళ్ళి. ఆది గారు, మీరు ఇచ్చిన ఆఫర్ చాలా మంచిది. అయితే ఇలా చేద్దాం, ముందు ఆట ఆడమను, ఓడిపోయిన తర్వాత ఎవరు మోకరిల్లో కూర్చోవాలో అప్పుడు నిర్ణయించు. ఎలా చెప్పింది తెలుసా? ముందు వంకాయలు తీసుకోండి, ఆ తర్వాత 4 ముక్కలు తరిగి ఆ ముక్కల్ని నూనెలో వేసి గుమగుమలాడే వంకాయ కూర రెడీ. ఈ కబుర్లు మాకు తెలుసు, ఆ తర్వాత మీరు కబుర్లు చెప్తారని. లేదు, నేను సీరియస్ చెప్తాను. మీరేమంటారు? నమ్ముతారా ఆది గారిని? అంటే నో నో అంటే మీరు ఓడిపోయారా? లేదు, మోకాళ్ళ మీద నించుంటారు, నించోండి. అప్పుడు నేను నన్ను నమ్ముకోలేదు, కానీ మిమ్మల్ని నమ్ముతున్నాను. ఆడవాళ్ళని నమ్మిన వాడు మోసపోయినట్టు చరిత్ర లేదు. మగాడిని నమ్ముకుంటే మోసపోతారు, వద్దు, నేను చెప్తున్నా. నేను మాటిస్తున్నా, మా వాళ్ళు గెలుస్తారు. ఆదన్న మోకాల మీద నించుంటాడు. ఖచ్చితంగా గెలుస్తాం. గెలిచిన తర్వాత ఆయన మోకాల మీద కనుక సారీ చేస్తారు. అది పూచి బాండ్ మీద సంతకం పెట్టాలా? బాండ్ మీద సంతకం పెట్టడం కాదు, ఆయనతో మోకాలు కూర్చో వేయించలేదంటే మాత్రం అందరూ మీరు గెలవండి ఫస్ట్, నేను వేయిస్తా. ఆదన్న కూర్చోబెట్టు. రండి. అమ్మా నన్ను నమ్మండి, నన్ను నమ్ముకొని 4 వచ్చారు, మీ 5 రాలేదా? సరే అందరూ ఇదిగో, మేము ఓడిపోయాము, ఈసారి ఆది మీద కొత్త ఛాలెంజ్ కి వచ్చాము. అది మేము గెలుస్తాము, తర్వాత మిమ్మల్ని మోకాల మీద కూర్చోబెడతాం. వెళ్ళి రాకేష్ కి వరాలు, మాకెందుకు? ఆడవాళ్ళందరి తరపున నీ సమాపన చెప్పండి. నేను ఆయన ఒంగోబెట్టిస్తా, మీకెందుకు? ఒంగోబెట్టండి. ఒక 7 అబ్బాయిలు ఇక్కడ నుంచోండి, ఎవరికి ఎవరు కావాలో ఏరుకోండి. హలో, వెళ్ళండి. ఏమంటే మా నమ్మకం మాది, వాళ్ళ నమ్మకం వాళ్ళది. మీ నమ్మకం అయిన తర్వాత చూద్దాంలేండి, వెళ్ళండి. అంతెందుకు, నేనే వచ్చి కూర్చుంటా మీ ఊళ్ళో, వెళ్ళండి. నేను రెడీ అన్నప్పుడే రెడీ. ఆయన రెడీ చెప్పి తాడు వదిలేస్తారు, జాగ్రత్తగా ఉండండి. రెడీ 3 చెప్తా, నా చేతిలో ఉందమ్మా, నేను గెలిచాను. 1 2 అసలు మీరు ఎంత బలంగా ఉన్నారో టెస్ట్ చేశారు. రెండో దానికి చాలా గట్టిగానే ఉన్నారా? మీకు అర్థం కాదు ఏంటంటే, ఇది ఇంద్రజ గారికి నాకు గొడవ, దాన్ని బట్టి మీ ఇష్టం ఏదేం చేసి. ఓకే డన్. 1 2 3 మాట మీద నిలబడండి. ఒకే ఒక్క నిమిషం, మీరు ఎవరు, నాతో ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? భాస్కర్ గారు, మీకు వినపడట్లేదా? నడవండి, నేనున్నా, బాండ్ రాస్తాను, నడవండి. నాకు డైరెక్టర్ ఏం చెప్పాడంటే, ఈ రోజు సెట్ కి సర్కస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కనపడితే తాడిచ్చేయండి, వాళ్ళు తాడి మీద అటు ఇటు నడుస్తారని. తాడు ఎవరి దగ్గర ఉంటది? గెలిచిన వాళ్ళ దగ్గరే కదా. అదే సర్కస్ నడపడానికి వచ్చిన ఆయన. కోతులు మీరే రండి. భాస్కర్ గారు, ఇందులోనైనా మీరు గెలవాలి, ఆయన చేత మోకరిల్లు. నీ కోసం నేను బాండ్ రాసా. ఏం రాసావు? నిన్ను మోకాల మీద నించోబెడతాను. అయితే నువ్వు మోకాల మీద నుంచో అడుగు ఇప్పుడు. ఏంటి మీరు అడుక్కునే తెస్తా, మీరు వెళ్ళండి ముందు. నేను మాటిచ్చా లేడీస్ కి. కాదు భయ్యా, 4 ఫ్యామిలీ ఎలా మెయింటైన్ చేస్తున్నావు నువ్వు? అన్నా రా అన్నా. ఎక్కడికి? అక్కడికి వచ్చి మోకాల మీద సారీ చెప్పే. మా ఆవిడ చేత ఒక్క మాట చెప్పించి ఇప్పుడే వచ్చి మోకాల మీద నిలబడతా. ఆడింది మీ ఆవిడ, నువ్వా? ఆడింది నేనే, కానీ నన్ను ఆడిచ్చేది మా ఆవిడ. మీకు ఇప్పుడు ఏంటి, మోకాల మీద నించోవడం కావాలి? కాదండి, ఆయన గెలిచినా మీరే మోకాలు దండేస్తారు, మీరు ఓడిపోయినా మీరే మోకాలు దండేస్తారు. ఏంటండి ఇది? అసలు అతను మోకాల దండేయడానికే పుట్టాడు, మీకు అవసరమా? భయ్యా ఒకసారి వచ్చి భయ్యా. నా లుంగి కూడా మోకాల దండేది. భారీ భారీ కండలేసుకొని భారీ భారీ డైలాగులు చెప్పి బాండ్ పేపర్లు రాసిచ్చుడు కాదు. సుజాతక్క, పెళ్ళైన తర్వాత ఫేవరెట్ అయిపోయి అనిపిస్తుంది నాకు.
ఆయన మోకాలు దండ వేయలేదు కాబట్టి మీరు ఇక్కడి నుంచి అక్కడ వరకు దొల్లుకుంటారు. ఆడింది ఎవడు మీతోని? మాకు ఆయనతో సంబంధం లేదండి. మధ్యలో నేనున్నా నేను ఏపిస్తా అన్నారు కదా. లుంగి 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 ఏమీ పర్లేదు. మేము కళ్ళు మూసుకుంటాం, మీరు దొరడం స్టార్ట్ చేయండి. మీరే కాదు ఆయన కూడా కళ్ళు మూసుకోవాలి, అంత దరిద్రంగా ఉంటది. భయ్యా ఏంటి భయ్యా ఇది? ఆడడం నువ్వేంటి, దొండడం నేనేంటి? ఏ భయ్యా ఎక్కడెక్కడో పడుకున్నావు, ఇక్కడ పడుకోలేవు, పడుకో భయ్యా. భాస్కర్ భయ్య స్మాల్ రిక్వెస్ట్, కాల్ అట్టు పెట్టవా? ఏవైందమ్మాయినాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. మీకు అసలు పెత్తనం అవసరమా? అవసరమే. నా పెళ్ళానికి పెత్తనం కావాలి, దానికోసం పొల్లు దండలు కాదు, అవసరమైతే తిరుగుతా. భయ్యా నిన్ను నమ్ముకొని రోడ్డు పాలు చేసావు, నెక్స్ట్ సెగ్మెంట్ కి నిన్ను పొర్లు దండలు పెట్టేలా చేస్తా. అంత సీన్ లేదయ్యా, ఎల్లెళ్ళు కూర్చోపా. ఓకే ఆంటీ, ఓకే ఆంటీ. సో ఇంద్రజ గారు ఫైనల్ డిసిషన్ మీది కాబట్టి మీరు ఏ చెప్తే అది. ఈ టగ్ ఆఫ్ వార్ లో ఎవరు గెలిచారు? ఇద్దరు ఈక్వలే. టగ్ ఆఫ్ వార్ రౌండ్ లో బోత్ సైడ్స్ ఈక్వల్, బోత్ సైడ్స్ గెలిచారు.